హాయ్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో వెజిటబుల్స్ లేకపోయినా కొంచెం అర్జెంట్ గా చేసుకోవాలనుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్ లో ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, లంచ్ బాక్స్ లో పెట్టడానికి కానీ మనకు బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా మీకు చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్ నేను 4 eggs తీసుకున్నాను. తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, పెప్పర్, సోయా సాస్, కొత్తిమీర గార్నిషింగ్ కోసం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. రండి చేద్దాం. క్యారెట్ ని ఇలా చిన్నగా తరుగుకోవాలి. ఆనియన్ ఒకటి, ఇది పెప్పర్, సోయా సాస్, క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా ఇలా తరిగి పెట్టుకున్నాను అన్ని, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ చిన్నగా, కొత్తిమీర తరిగి పెట్టుకున్నా, ఇది వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా, బీన్స్ ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెడీగా. కొద్దిగా ఆయిల్, ముందుగా ఇలాంటి ఒక పెద్ద కడాయి పెట్టుకుంటే మనం కలుపుకోవడానికి బాగా వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ కి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్లో బాగా వేడయ్యాక ఎగ్స్ ఎక్కువ ఉంటే బాగా అనిపిస్తుంది. ఆయిల్లో ఎగ్స్ వేసాం కదా, కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకొని, ఎగ్స్, పెప్పర్ సాల్ట్ మాత్రం వేసిన ఎగ్లోకి. ఫస్ట్ ఎగ్ని మొత్తం బాగా, ఎగ్ కొంచెం ఇట్లా పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయి. చిన్న ముక్కలు అంటే రైస్ లో కలిసిపోతుంది. మనకు కొంచెం కనిపించేలాగా ఉండాలంటే పెద్ద ముక్కలు ఉంటే బాగుంటుంది. ముందు ఎగ్ని ఇలా ఆయిల్లో వేయించుకున్నాక పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ వేడెక్కాక ముందు ఆనియన్స్ వేసుకుంటున్నాం. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 minutes, 1 minute. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక్కొక్కటిగా వేద్దాం. పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, బీన్స్, వీటితో పాటు వెల్లుల్లిని కూడా నేను చిన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. కొద్దిసేపు ఒక 2 minutes ఇలా వదిలేయండి. కొద్దిగా సాల్ట్. అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి మంచిది, మనకు కూడా మంచిది, బాగుంటుంది ఇది. కొద్దిగా సోయా సాస్ వేసుకోవడం వల్ల మనకు హోటల్లో తిన్నట్టుగా అనిపిస్తుంది. చాలా పిల్లలకు ఇష్టపడతారు. రైస్ని ఇందులో వేసేసుకున్నాం. రైస్ పొడిగా ఉంటేనే బాగా కనిపిస్తుంది లుక్ చూడడానికి కూడా. నార్మల్ ఇంట్లో ఉన్న రైస్తోనే చేసుకుంటే కూడా బాగుంటుంది. మొత్తం కలిపేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ ఉంది కదా మన దగ్గర, ఈ పెప్పర్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్, ఇందులో పచ్చిమిర్చి ఉంది, పెప్పర్ ఉంది కాబట్టి మనకి కారం కూడా సరిపోతుంది. ఎక్స్ట్రా కారం వేయక్కర్లేదు. ఇప్పుడు ఈ ఎగ్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఇందులో కలిపేస్తున్నాం. అయిపోయింది. ఇప్పుడు చివర్లో కొంచెం కొత్తిమీరతో ఇలా చాలా ఈజీగా, స్ట్రీట్ ఫుడ్ కంటే ఎంతో బెటర్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. మనము బయట ఏదైతే కల్తీ ఫుడ్ తినడం కంటే ఇంట్లో తినడం బెటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.